లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఏమంటున్నారు? ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ కాస్ 8 థీటా ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ థీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చో చూస్తాను. ఏమని రాయొచ్చు? 2 అనేది కామన్ తీస్తే 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటాని 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 అని రాయొచ్చు. 2 ఇంటూ మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? 4 కాస్ స్క్వేర్ థీటా బై 2. రూట్ అప్లై చేస్తే ఏమొస్తుంది? 2 కాస్ థీటా బై 2. సో ఇదేం వాల్యూ అమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ థీటా. ఓకే, ఇప్పుడు ఈ ఐడెంటిటీ యూజ్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. మనం ఏం ఫైండ్ చేయాలమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ 8 థీటా. ఓకే, ఇన్నర్ రూట్ మీరు అబ్జర్వ్ చేయండి ఏ విధంగా ఉంది? 2 ప్లస్ 2 కాస్ థీటా ఫార్ములాలో ఉంది కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ థీటా అంటే మనం ఏం రాయొచ్చు? 2 కాస్ థీటా బై 2. సో ఇక్కడ ఏమొస్తుంది? 2 కాస్, ఇక్కడ థీటా ప్లేస్లో 8 థీటా ఉంది. 8 థీటా బై 2 అంటే 4 థీటా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ అగైన్ ఏ విధంగా ఉందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ థీటా ఫార్ములాలో ఉంది. ఫార్ములా ఏం తెలుసు మనకి? 2 కాస్ థీటా బై 2. ఇక్కడ థీటా ప్లేస్లో 4 థీటా. 4 థీటా బై 2 అంటే ఏమవుతుంది? 2 థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ థీటా ఫార్ములాలో ఉంది కదా. ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? 2 కాస్ థీటా బై 2. థీటా అంటే ఇక్కడ ఏంటి? 2 థీటా. 2 థీటా బై 2 అంటే థీటా వస్తుంది. సో 2 కాస్ థీటా అనేది ఆన్సరు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. For more videos, like, share, subscribe to VV Lakshmi Classes.